ఏంటి మన కష్టాలకి కన్నీళ్ళకి ఆ భగవంతుడే కారణం అనుకుంటూ ఉన్నారా? అయితే ఈ శ్లోకం మీరు తెలుసుకోవాల్సిందే. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 14వ శ్లోకం. నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సుజంతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తంతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు. అర్జున, మనుషుల యొక్క కర్తృత్వ భావానికి కానీ కర్మలకి కానీ కర్మ ఫలితాలకి కానీ భగవంతుడు కారణం కాదు. ప్రకృతి యొక్క ప్రభావం ఇదంతా కూడా జరుగుతుందనేసి శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైనా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలనుకుంటే భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అయితే చేస్తాడు. అలాగే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన తలరాతలు భగవంతుడి చేతుల్లో లేవు, అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మనకి వచ్చే కష్టాలకి కన్నీళ్ళకి భగవంతుడిని బ్లేమ్ చేయకుండా మన తప్పుల్ని మనం తెలుసుకుంటే మేబీ మన భవిష్యత్తు అనేది బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది, మేబీ కాదు. కాబట్టి ప్రతిదానికి కూడా భగవంతుడిని బ్లేమ్ చేయకుండా మన తప్పుల్ని మనం సరి చేసుకుందాం, మన తలరాతల్ని మనమైతే మార్చుకుందాం. శ్లోకం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. హరే కృష్ణ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. జై శ్రీరామ్.